వీకెండ్ వస్తే చాలు సిటీలో ఉన్న వాళ్ళందరూ రకరకాల థాట్స్తో మొదలవుతూ ఉంటుంది అన్నమాట. థర్స్డే నుంచే ప్లాన్స్ అన్నీ మొదలవుతుంటాయి. ఒకరేమో సినిమా అంటారు, ఒకరేమో పబ్ అంటారు, ఒకరేమో రెస్టారెంట్ అంటారు, ఒకరేమో షాపింగ్ మాల్ అంటారు, ఒకరేమో నైట్ రైడ్ అంటారు, ఒకరేమో స్ట్రీట్ ఫుడ్ అంటారు. అలా రకరకాల థాట్స్తో వీకెండ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మేమైతే ఈరోజు నేను మా బ్రదరు ఫామ్ హౌస్ పార్టీకి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. నేను మా బ్రదరు అలానే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్. సో ఆ ఫామ్ హౌస్ అనేది శంకరపల్లిలో బుక్ చేశారు మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్. సో అక్కడికైతే మేము దావత్కు పోతున్నాం అనమాట, నేను మా బ్రదరు కలిసి. సో మేము గచ్చిపోలి నుంచి స్టార్ట్ అయ్యి శంకరపల్లి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మీకు ఫస్ట్ క్యాప్చర్ చేశాను కదా, గద్దరన్న స్టాట్యూ కనిపించింది. నాకు చాలా హ్యాపీగా అనిపించిందంట, ఒక మంచి బిగినింగ్తో స్టార్ట్ చేస్తున్నాం అని. దాని తర్వాత అలా వెళ్ళే దారిలో ఒక పచ్చని పొలాలు, ఇప్పుడే ఉడిచిన పొలాలు కనిపించాయి అనమాట. ఒక్కసారిగా నాకు కరెక్ట్గా ఇది దమ్ములు పట్టే టైం కదా, సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాకు ఫార్మింగ్ రూట్స్ కదా మనవి, సో దానికి ఒక్కసారిగా నాకు హార్ట్ మొత్తం మా విలేజ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. నాకు నిజంగా హ్యాపీగా అనిపించింది అంటే మంచి లొకేషన్ త్రూ వెళ్తున్నామని. రోడ్స్ ఓకే ఉన్నాయి, చాలా బాగున్నాయి. బట్ వెళ్ళేటప్పుడు అంత డస్టీగా ఏం లేదు రోడ్స్. అంటే మీకు డస్ట్ అదో ఉన్నదేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా క్లీన్గా ఉన్నాయి రోడ్స్. అవి నాకు బాగా నచ్చింది. బట్ నేను ఒకటే మిస్ అయ్యాను అనమాట. ఈ పొలాలు చూసిన వెంటనే మా ఊర్లో ఈ టైంకి పొలం ఉడుస్తుంటాం, అవన్నీ మిస్ అయ్యాను. బట్ కార్పొరేట్ లైఫ్లో ఏది ఉంటే దాన్ని సాక్కుంటూ పోవాలి, మనకు తప్పదు కదా ఇంకా. సో ఇలా అయితే జరిగిందనమాట. మీకు ఈ వీకెండ్ ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కామెంట్ సెక్షన్లో మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీరేం చేశారు అనేది కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫామ్ హౌస్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇది బయట ఎంట్రీ గేట్ దగ్గర నుంచి చూస్తే చాలా విశాలంగా ఉంది అసలు. పక్కన పిల్లలు ఆడుకోవడానికి ఒక ఏరియా ఉంది, అలాగే చిన్న ఫంక్షన్ హాల్ ఉంది. దాని తర్వాత చైర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది మీరు చూస్తుంటే హాల్ అనమాట. ఇది హాల్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉంది అసలు. కొంచెం బాక్సెస్ అవి పెట్టుకోవడానికి అది ఇది అసలు ఏరియా సూపర్ ఉంది అసలు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. 2 బెడ్రూమ్లు ఇచ్చాడు, ఒక దాంట్లో 2 బెడ్లు వేసాడు, ఒక దాంట్లో సింగిల్ బెడ్ వేసాడు. దాదాపుగా ఒక 10 మెంబర్స్ వరకు పడుకోవచ్చు. మేమైతే 10 to 15 మెంబర్స్ వచ్చాం అనమాట ఫుల్గా చిల్ అవ్వడానికి. మీకు అక్కడ చివరిని కనిపిస్తుంది కదా, అదే అనమాట ఫంక్షన్ హాల్ లాంటిది. కావాలంటే అక్కడ మనం ఏదైనా చిన్న ఫంక్షన్లో కూడా చేసుకోవచ్చు. అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా 2 కంపార్ట్మెంట్స్లో బిల్డ్ చేశారనమాట, ఒకటి చిన్నపిల్లలకి, ఒకటి పెద్దోళ్ళకి. అది కూడా నాకు బాగా నచ్చింది. ఫామ్ హౌస్ కూడా చుట్టూ మామిడి తోటలు, అరటి తోటలు ఉన్నాయి, మధ్యలో ఉంది. అది బాగా నచ్చింది అనమాట. మీరు ఈ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు, ఏం చేశారనేది కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. సరేనా? థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.